శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఈ నీచ జన్మలు ఎన్నిసార్లు ఎత్తాలి అంటే జన్మ జన్మలకు అని అన్నారు. మూడులు మూర్ఖులు అజ్ఞానంతో పాపాలు చేసి ఆసురీ సంపదలను సంపాదించుకుని నరకప్రాయమైన సంసారాన్ని పశు పక్ష్యాది జన్మలను పొందుతారు అని చెప్పుకున్నాం. ఈ సంసారము నీచ జన్మలు వారి ఆసురీ సంపదలు కరిగిపోయేదాకా మరలా వస్తుంటాయి. వారి ఆత్మ పరిశుద్ధం కాగానే వారికి విముక్తి కలుగుతుంది. కాబట్టి సంసారంలో ఉండి కూడా మనస్సును దైవం యందు లగ్నం చేస్తే ఆసురీ సంపదలు కొన్ని అయినా తగ్గుతాయి. అలా కాకుండా ఈ సంసారంలో పడి ఇంకా ఆసురీ సంపదలను ప్రోగు చేసుకుంటే వారికి ఎన్నటికీ సుఖమైన జన్మ రాదు. ఈ సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ బాధలు దుఃఖాలు అనుభవిస్తూ ఏనాడు ఏ పాపం చేశామో ఈనాడు అనుభవిస్తున్నాం అనుకుంటూ జన్మలు ఎత్తుతూ ఉంటారు. వారికి ఆత్మజ్ఞానము పురుషోత్తమ ప్రాప్తి ఎన్నటికీ కలుగదు. కోరికలు, అవి తీరకపోతే వచ్చే కోపం, అంతా నాకే కావాలనే లోభం, ఈ మూడు వికారాలు నరకానికి ద్వారాల వంటివి. మానవుణ్ణి ఈ మూడు గుణాలు సర్వనాశనం చేస్తాయి. కాబట్టి ప్రతి మానవుడు ఈ మూడు గుణాలను వదిలిపెట్టాలి. ఇక్కడ పరమాత్మ స్వర్గం మేడీజీ అనే సులభమైన పథకాన్ని గురించి వివరించాడు. ప్రతి మానవునిలో మూడు వికారాలున్నాయి. అవే కోపము, కోరికలు, లోభము. ముందు కోరిక కలుగుతుంది, అది తీరకపోతే కోపం వస్తుంది. కోరిక తీరితే తీరిన కోరికతో కలిగిన లాభం మరొకడికి చెందకూడదు అనే లోభం కలుగుతుంది. ఈ మూడు వికారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఈ మూడు వికారాలు మానవుని నరకానికి ద్వారాల వంటివి. ఇక్కడ నరకము అంటే దుఃఖము, తీరని వేదన, బాధ. నరకం చూపిస్తున్నావురా బాబు అని అనడం మనం వింటూనే ఉంటాం. వివిధ రకాలైన దుఃఖాలకు, బాధలకు, వేదనలకు మూలం ఈ కోరికలు, కోపము, లోభము. ఈ మూడింటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కష్టాలు, దుఃఖాల బారిన పడకుండా సుఖంగా ప్రశాంత జీవనం గడపవచ్చు. అటువంటి వారికి భూలోకమే స్వర్గం అవుతుంది. దానినే భూతల స్వర్గం అని అంటారు. సుఖం సులభంగా దొరకాలంటే ఇంతకంటే మరొక మార్గం లేదు. అలా కాకుండా ఎప్పుడూ కోరికలతో, కోపంతో, లోభంతో సతమతమయ్యేవాడికి నిత్యం నరకం కనపడుతుంది. భూలోక నరకం అంటే ఇదేనేమో. కాబట్టి స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి అని అనుకుంటే కామ, క్రోధ, లోభాలు అనే నరక ద్వారాలు శాశ్వతంగా మూసేసి సత్వగుణం అనే స్వర్గద్వారాన్ని తెరిచిపెట్టుకోవడం అందరి మానవుల కర్తవ్యం. కాబట్టి మా బ్రతుకులు ఇంతే, మేము బాగుపడం, ఏనాడు చేసిన పాపమో ఈనాడు అనుభవిస్తున్నాం అనుకుంటూ బాధపడే కంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభాలు అనే దుర్గుణాలు వదిలిపెడితే సుఖం దానంతట అదే అత్యంత సులభంగా మనలను వరిస్తుంది. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. మనకు స్వర్గ సుఖాలు కావాలో, నరక ద్వారాలు తెరవాలో మన చేతిలో ఉంది అంటున్నాడు పరమాత్మ. ఓ అర్జున, ఈ మూడు నరక ద్వారములను మూసివేసినవాడు, వాటి నుండి విముక్తి పొందినవాడు తనకు తాను మేలు చేసుకుంటున్నాడు. తనకు తాను మేలు చేసుకుంటూ ఉత్తమ గతులను పొందగలుగుతున్నాడు. ఇంతకుముందు కామ, క్రోధ, లోభాలు నరకద్వారాలు అని చెప్పిన పరమాత్మ ఇక్కడ మన మనసులలో ఆ నరకద్వారాలు తెరిచి ఉన్నంత వరకు ఎవరూ బాగుపడరు. వారికి పురోగతి లేదు, ఉన్నతి లేదు. నిరంతరం దుఃఖంతో బాధపడుతూ ఉంటాడు. కాబట్టి కామ, క్రోధ, లోభాలను విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెడితే ఎవడికి వాడు తనకు మేలు చేసుకున్నట్లు. దాని వలన పరమగతి కూడా కలుగుతుంది. కామ, క్రోధ, లోభాలు అనే ఈ వికారాలను విడిచిపెట్టినందువలన రెండు లాభాలున్నాయి. ఒకటి, కోరికలను, కోపమును, లోభమును విడిచిపెడితే ఈ లోకంలో ప్రతిరోజు కష్టాలు లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అంటే తక్షణ లాభం కలుగుతుంది. దీర్ఘకాలంలో కూడా లాభం కలుగుతుంది. ఎలాగంటే కోరికలను వదిలిపెడితే మంచి కర్మలు, నిష్కామ కర్మలు చేయవచ్చు. కోపం వదిలిపెడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుని మీద అచంచలమైన భక్తి కలుగుతుంది. లోభం లేకపోతే స్వార్థం తగ్గి ఇతరులకు ఉపకారం చేయాలనే తలంపు పెరుగుతుంది. వీటి వలన మంచి వాసనలు కలుగుతాయి. దాని వలన మరుజన్మలో మంచి జన్మ వస్తుంది. ఈ ప్రకారంగా వాసనలు తగ్గించుకుంటే ఆత్మ పరిశుద్ధమయ్యి తుదకు జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది. అదే పరమాత్మలో సాయుధ్యం పొందడం. కాబట్టి ఈ కామ, క్రోధ, లోభాలను వదిలిపెట్టడం ద్వారా స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలు ఉన్నాయి అని
పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఇదంతా ఎవరో వచ్చి చేసేది కాదు. ధనం ఇచ్చి నెత్తిన చేతులు పెట్టించుకుంటే వచ్చేది కాదు. ఎవరికి వారు చేసుకోవాలి, ఎవరిని వారు బాగుపరుచుకోవాలి, ఎవరి శ్రేయస్సు వారే చూసుకోవాలి, ఎవరూ ఎవరిని ఉద్ధరించరు అని పరమాత్మ నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఇంకా నిర్ణయం మనది, మనందరిది. వేదములలోనూ శాస్త్రాలలోనూ చెప్పబడిన విషయాలను కాదని ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారో అటువంటి వారికి ఏ పని చేసినా సిద్ధి కలగదు, వారికి సుఖం లభించదు, ఉత్తమ గతులు కలగవు. కామ క్రోధ మోహాలను విడిచిపెడితే మోక్షం వస్తుంది అని చెప్పాడు కదా, మరి చెయ్యకూడని పని కూడా ఒకటి చెప్పాడు. ఇక్కడ వేదాలు శాస్త్రాలు మనకు కొన్ని విధి నిషేధాలను ఏర్పరిచాయి. మానవులు చేయాల్సిన విధులు, చేయకూడని విధులు అంటే నిషేధింపబడ్డ విధులు శాస్త్రాలలో చెప్పబడ్డాయి. చేయవలసిన విధులు చేయకుండా చేయకూడని విధులు చేస్తుంటే వాడికి మోక్షం అనేది ఎప్పటికీ లభించదు. అంటే శాస్త్రమును పాటించకుండా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వాడికి మోక్షం లభించదు. ఉదాహరణకు మానవులలో స్త్రీ వాంఛలను అదుపు చేయడానికి వివాహము అనే సంస్కారాన్ని పెట్టారు. కానీ నేను వివాహం చేసుకోను, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను అంటే శాస్త్ర విధిని ఉల్లంఘించినట్లే కదా. అలాగే ధర్మంగా న్యాయంగా ధనం సంపాదించమన్నారు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు అన్యాయంగా అక్రమంగా లోకుల నోళ్లు కొట్టి ధనం సంపాదిస్తాను అంటే శాస్త్ర విధిని పాటించనట్లే. అలాగే వేదాలలో శాస్త్రాలలో చెప్పిన విధంగా యజ్ఞాలు యాగాలు వ్రతాలు పూజలు చేయాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్లు యాగాలు యజ్ఞాలు చేస్తాను అంటే అశాస్త్రీయంగా యాగాలు పూజలు చేసినట్లే కదా. దీని వలన వీరికి ఎటువంటి ఫలితము కలుగకపోగా పాపం చుట్టుకుంటుంది. మానవుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వారి జీవన విధానాన్ని సక్రమ మార్గంలో నడపడానికి వేదాలలో శాస్త్రాలలో విధి నిషేధాలు పొందుపరిచారు. వాటిని ప్రశ్నించే జ్ఞానం అనుభవం మనకు లేదు. వాటిని పాటించడమే మన విధి. అలా పాటించకపోతే సుఖం కలుగదు కదా, దుఃఖం కలుగుతుంది, పరమగతులు లభించవు అని కృష్ణుడు ఇక్కడ వివరించాడు. అంతా బాగానే ఉంది. మానవులు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఎలా తెలిసేది అని అడిగితే దానికి సమాధానమే ఇప్పుడు చెప్తున్నాడు. మానవులు తన జీవిత కాలంలో ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో నిర్ణయించేది వేదాలు శాస్త్రములు. అవే అందరికీ ప్రమాణాలు. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఎలా చేయాలన్నా వాటికి వేదాలు శాస్త్రాలలో చెప్పబడిన ప్రమాణాలను అనుసరించి చేయాలి, కానీ తమ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. కాబట్టి మానవులు ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించడానికి వేదాలు శాస్త్రాలే ప్రమాణాలు. వాటి ప్రకారం మనం ప్రవర్తించాలే కానీ మనం ఇష్టం వచ్చినట్లు ఆచార వ్యవహారాలను మార్చకూడదు, మన తెలివితేటలు ప్రదర్శించకూడదు. దానివలన నష్టమే కానీ లాభం లేదు. ప్రభుత్వాలు ఎలా నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నిర్ణయించేది ఆ ప్రభుత్వం ఏర్పరచుకున్న రాజ్యాంగం. ఏ చట్టం చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలి, కానీ నాకు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఉన్న చట్టాలు మార్చడం, రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు చేయకూడదు. చేస్తే ఏమవుతుందో మన జీవిత కాలంలో మనందరం చూసిన అనుభవించిన ఎమర్జెన్సీయే చక్కని ఉదాహరణ. యజ్ఞాలు ఎలా చేయాలి, యజ్ఞకుండం ఎంత పొడుగు వెడల్పు ఉండాలి, ఎంతమంది ఋత్విక్కులు ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి, ఏ ఏ వస్తువులు హోమంలో వేయాలి, ఇవన్నీ నిర్దిష్టంగా వేదాలలో శాస్త్రాలలో చెప్పారు. అలా కాదు మేము ఆవకాయలతో మిరపకాయలతో హోమాలు చేస్తాము అంటే దాని అర్థం మీరే ఆలోచించుకోవాలి. భగవంతునికి నివేదన చేయాల్సినవి పత్రం, పుష్పం, ఫలం, తోయమని స్పష్టంగా చెప్పారు. కాదు మేము మద్యం మాంసం నివేదిస్తాం, జంతుబలులు నరబలులు ఇస్తామంటే అవి శాస్త్ర విరుద్ధాలు అని తెలుసుకోవాలి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఈ ప్రకారంగా ఎవరికి నచ్చినట్లు వారు, ఎవరికి తోచినట్లు వారు పూజా విధానాలను, ఉపాసనలను, అర్చనలను మార్చేస్తున్నారు. తెలిస్తే శాస్త్ర విధానాలను బట్టి చేయాలి, తెలియకపోతే శాస్త్రాలు చదివి తెలుసుకోవాలి, చదివిన వారి వద్ద నేర్చుకోవాలి. అంతేకాని అంతా నాకు తెలుసు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అనడం మూర్ఖత్వం. అది పనికిరాదు అంటున్నాడు పరమాత్మ. వేదాలు శాస్త్రాలు మనకు అందించిన మహారుషుల స్థాయి, వారు చెప్పిన దాన్ని కాదనే అర్హత, విమర్శించే పరిజ్ఞానం మనకు లేదు. కాబట్టి వారు చెప్పిన వాటిని ఆచరించడమే మన కర్తవ్యం. అందుకే పరమాత్మ
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం అంటే కర్మలు చేసే ముందు వాటికి సంబంధించిన శాస్త్రాలు విధి విధానాల గురించి జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. కర్మ కర్తుమిహార్హసి అంటే కర్మలు చేయాలి కానీ ఆ కర్మలు శాస్త్రములో చెప్పబడిన విధి విధానాలను అనుసరించి చేయాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు అని స్పష్టంగా చెబుతూ ఈ అధ్యాయాన్ని ముగించాడు పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.